మీకు సోలార్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ ఇష్యూ ఏమైనా వచ్చిందా సార్? ఏం మెయింటెనెన్స్ ఏం లేదు, జీరో మెయింటెనెన్స్ ఇష్యూ ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ సార్, నేను మీకు అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు సోలార్ పెట్టుకున్నారు, వాటరింగ్ మనం చేస్తుంటే షాక్ ఏమైనా తగులుతుందా అని చెప్పేసి అంటారు. షాక్ లేదు, ఏం లేదు, మంచిగా ఫ్రీగా ఉంది, ఎలాంటి షాక్ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము డ్రిల్లింగ్ చేసేసి స్లాబ్కి ఇన్స్టాలేషన్ చేస్తాము. సో వాటర్ లీకేజ్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా చాలా కస్టమర్స్ భయపడతారు. అది ప్రాబ్లం ఏమైనా? అలాంటి భయం ఏం లేదండి, మంచిగానే ఉంది. అసలు లీకేజ్ ఏం లేదు. అవి కట్టుకున్నాక గద్దెలు కట్టుకున్నాం, ఒక 1 ఫీట్ ఎత్తుతో గద్దెలు కట్టుకున్నాం, విండ్ ప్రాబ్లం ఏమైనా పోకుండా. అయినా విండ్ ప్రాబ్లం కూడా ఏం లేదు, స్ట్రాంగ్గా ఉంది. మంచి మెటీరియల్ వాడారు, జై పోల్స్ వాడారు, మంచిగా ఉంది. నా పేరు రాజేందర్ రెడ్డి, మా అన్నయ్య సత్యం. మేము ఇద్దరం కలిసి శ్రీకృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ జమ్మికుంటలో పెట్టుకున్నాము. మేము హాస్పిటల్ పెట్టి 2 years అవుతుంది. మేము హాస్పిటల్ పెట్టిన కొత్తలో నుంచి ఎవ్రీ మంత్ మాకు ఒక 20 నుంచి 25 వేల కరెంటు బిల్లు వచ్చేది. ఈ బిల్లులు తగ్గించుకునే క్రమం కోసం సెర్చ్ చేస్తుంటే మా పక్కపొంటి సురక్ష హాస్పిటల్ వాళ్ళు సోలార్ ప్యానెల్ పెట్టుకున్నారు. వాళ్ళను కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్పార్క్ సోలార్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినాక వాళ్ళు ఏమన్నారంటే 5,000 అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ కట్టండి, మేము వచ్చి సైట్ విజిట్ చేస్తాం. విజిట్ చేసినాక మీకు ఎంత లోడ్ పడుతుంది, ఎంత అవసరం పవర్ అనేది చూసి చెప్పినాక దాన్ని బట్టి మేము బడ్జెట్ అసెస్మెంట్ చేస్తామని చెప్పారు. సో దాన్ని బట్టి మేము 5,000 కట్టడం జరిగింది. 5,000 కట్టినాక వాళ్ళు ఇచ్చినాక 2 days వరకు వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయమన్నారు. లొకేషన్ షేర్ చేసినాక వాళ్ళు వచ్చారు, వచ్చి సైట్ అన్నీ చూసుకొని మాకు 13 kW నీడ్ ఉంది హాస్పిటల్. సో 13 kW కోసమని వాళ్ళు అంతా చెక్ చేసి 13 kW నీడ్ ఉందని ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఎస్టిమేషన్ వేసాక మా దగ్గర అంత డబ్బులు ఉంది, ప్రజెంట్ మేము ఇన్స్టాల్మెంట్కి పోదామంటే వాళ్ళు బ్యాంక్ లోన్ సిఫార్సు చేశారు. సో మేము 20% పేమెంట్ కట్టుకోమన్నారు. ఎంత పే చేశారు? 2 lakhs పేమెంట్ చేసాం. 2 lakhs పేమెంట్ చేసినాక వాళ్ళే SBI లోన్ ద్వారా మాకు లోన్ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించినాక 15 daysలో లోన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక మిగిలిన వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 15 daysలో కంప్లీట్ అయింది. లోన్ శాంక్షన్ 15 days అయింది. దెన్ 1 weekలో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసేవాళ్ళు సార్ సోలార్ పెట్టక ముందుకు? సోలార్ పెట్టక ముందు సమ్మర్లో 22,000 నుంచి 25,000 బిల్లు కట్టేది. వింటర్లో వచ్చేసి 15,000 నుంచి 16,000 బిల్లు కట్టేది. సో ఇప్పుడు సోలార్ పెట్టేసి ఎన్ని మంత్స్ అవుతుంది సార్? సోలార్ పెట్టి 7 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత రిడక్షన్ వచ్చింది మీకు? మాకు 100% రిడక్షన్ వచ్చింది. ఒక్కొక్క మంత్లో, కొన్ని మంత్స్లో 80% రిడక్షన్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ మీకు కరెంట్ బిల్లు ఒక 95% వరకు తగ్గింది, చాలా తగ్గింది. ఓకే, ఇప్పుడు ఈ సోలార్కి మీకు మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్? జీరో మెయింటెనెన్స్, ఏం లేదు. జస్ట్ 15 days ఒక్కోసారి ప్యానల్స్ క్లీన్ చేసుకోవడం అంతే, డస్ట్ క్లీన్ చేసుకోవడానికి అంతే. అవును, ఇంకా దీంతోపాటు ఇప్పుడు మీరు 10 kW సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నారు, 15 kW ఇన్వర్టర్ పెట్టుకున్నారు కదా, ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉందా? మేము ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ ఆలోచన ఉంది. ప్రజెంట్ మన నీడు 10 kW వరకే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకో 1 year తర్వాత నెక్స్ట్ ఆలోచన ఉంది, 15 kW పోదామని ఆలోచన ఉంది. దాని దగ్గర స్పేస్ కూడా మాకు ఉంది. ఓకే, ఇప్పుడు మనకు వైఫై మానిటరింగ్ ఉంది కదా సార్, మీరు యూజ్ చేస్తున్నారా సార్? యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎవ్రీ మంత్ మీకు ఎంత సోలార్ నుంచి జనరేషన్ ఎంత వస్తుంది? డైలీ 45 to 50 units. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు బిల్లు 95% వరకు రెడ్యూస్ అవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే టీం ఉందో, వీళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, వీళ్ళ ఇన్స్టాలేషన్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు సార్ మీరు? ఇన్స్టాలేషన్ 100% జెన్యూన్. మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించలేదు. మాకు ఏమి ఇన్వాల్వ్ కాలేదు. మేము మొత్తం వాళ్ళే చేసుకున్నారు. చిన్న నట్టు కూడా మేము తీసుకోలేదు, పైకి తీసుకురాలి, అన్నీ వాళ్ళే సెల్ఫ్ సర్వీస్ చేసుకున్నారు. జస్ట్ ఖాళీ ఓన్లీ డబ్బులు పే చేసినాం అంతే. ఓకే, సో స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ని మీరు వ్యూవర్స్కి రికమెండ్ చేస్తారా సార్? 100% రికమెండ్ చేస్తాను. మంచి యంగ్ టీం ఉంది, జనరేషన్ మంచి హార్డ్ వర్కర్స్, వర్క్ డిలే లేదు. సో ఫోన్లో తొందరగా రెస్పాన్స్ అవుతారు. మధ్యలో కూడా ఒకసారి ఏమన్నా ఇబ్బంది అయినా కూడా వెంటనే ఫోన్లో సాల్వ్ చేసారు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మీకు సోలార్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ ఇష్యూ ఏమైనా వచ్చిందా సార్? ఏం మెయింటెనెన్స్ ఏం లేదు, జీరో మెయింటెనెన్స్ ఇష్యూ ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ సార్, నేను మీకు అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు సోలార్ పెట్టుకున్నారు, వాటరింగ్ మనం చేస్తుంటే షాక్ ఏమైనా తగులుతుందా అని చెప్పేసి అంటారు. షాక్ లేదు, ఏం లేదు, మంచిగా ఫ్రీగా ఉంది, ఎలాంటి షాక్ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము డ్రిల్లింగ్ చేసేసి స్లాబ్కి ఇన్స్టాలేషన్ చేస్తాము.
సో వాటర్ లీకేజ్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా చాలా కస్టమర్స్ భయపడతారు. అది ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అలాంటి భయం ఏం లేదండి, మంచిగానే ఉంది. అసలు లీకేజ్ ఏం లేదు. అవి కట్టుకున్నాక గద్దెలు కట్టుకున్నాం, ఒక 1 ఫీట్ ఎత్తుతో గద్దెలు కట్టుకున్నాం, విండ్ ప్రాబ్లం ఏమైనా పోకుండా. అయినా విండ్ ప్రాబ్లం కూడా ఏం లేదు, స్ట్రాంగ్గా ఉంది. మంచి మెటీరియల్ వాడారు, జై పోల్స్ వాడారు, మంచిగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు 10 కిలోవాట్ సోలార్ పెట్టుకున్నారు. మీ అప్లయన్సెస్ సపోజ్ ఒక 7-8 ఏసీస్ ఉన్నాయి, దాంతోపాటు ఆపరేషన్ థియేటర్, ఐసీయూ అన్ని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మీకు దాంతోపాటు లిఫ్ట్ కూడా ఉంది. సోలార్ మీద ఏదైతే రన్ అవుతుందో, ఎలక్ట్రిసిటీ మీద ఎలా అయితే రన్ అవుతుందో అలానే సోలార్ మీద రన్ అవుతుందా, లేదంటే ఏమన్నా స్టక్ అవ్వడం, ఫ్లక్చువేషన్స్ రావడం జరుగుతుంది? అసలు తేడానే లేదు. సోలార్ పెట్టినా పెట్టకముందు ఎలా ఉందో అలానే నడుస్తుంది. అసలు సోలార్ పెట్టిన అనే ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. అసలు రెగ్యులర్ ఫార్మాట్ కరెంట్ ఎట్లా ఉందో అట్లనే వస్తుంది. ఓకే, ఎక్కడ డిస్టర్బెన్స్. రాబోయే జనరేషన్కి ఇప్పుడు మీరు సోలార్ పెట్టుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఒకవేళ మా కస్టమర్స్కి మీరు సోలార్ గురించి ఏం చెప్దామని అనుకుంటున్నారు? 100% పెట్టుకుంటే ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, మన మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 100% రికమెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు కదా సార్, ఇది ఎన్ని ఇయర్స్లో రిటర్న్ వస్తుందని అనుకుంటున్నారు? మేము 3 to 4 yearsలో రిటర్న్ వస్తుంది. ఓకే, 3 to 4 yearsలో రిటర్న్ వస్తుంది. మిగిలిన 20 years దాకా మాకు ప్లస్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి.